రాత్రి అంతా ప్రార్థన చేసేంత భారం మనకు కావాలి. అనండి గట్టిగా. 100 విషయాలు పోగేసుకుని ఇది ఇంకా బాబు ఇంకా 1 గంట అయిందా, ఇంకా 2 అయిందా, అలాగ టైం చూసుకుంటా ఏదో మొండిగా బలవంతంగా లాగటం కాదు. ఒక్క మాట మీద, ఒక్క అంశం కొరకు ఒక రాత్రి అంతా ప్రార్థన చేసే కృప. రాత్రి అంతా అలిగావా, రాత్రి అంతా శనిగావా, రాత్రి అంతా దెబ్బలాడేవా, రాత్రి అంతా టీవీ చూసావా, రాత్రి అంతా నువ్వెన్నో నిద్రలేని రాత్రులు గడిపావా, మరి ఇన్ని పడ్డావు కదా రాత్రులు నీ జీవితంలో. ఒక రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఒక రాత్రి అంతా ఎందుకు మోకరం పడకూడదు? ఈ జబ్బింతే, నా తలరాతింతే, నా దరిద్రం వింటే నాకు ఇంకా తగ్గదంట, నేను సత్తానంట, ఇలాంటి సిగ్గుమాలని పాపిష్టి లౌకిక మాటలు మాట్లాడే బదులు సమస్తమును మార్చగల దేవుడు, నూతన సృష్టిగా చేయగల దేవుడు, క్రొత్త అవయవాలు పుట్టించగల దేవుడు నన్ను దాటిపోడు, నా కుటుంబాన్ని దర్శిస్తాడు. నేను సావును సజీవుని దేవుని మహిమపరిచేదను, భూమి మీద నీకు సాక్షిగా బ్రతుకుతాను. ఈ శాపం, ఈ రుణం, ఈ అప్పు, ఈ సందిగ్ధత, ఈ కొరత, ఈ లోటు, ఈ అనిశ్చితి